హాయ్, దిస్ ఈజ్ జగదీష్. వెల్కమ్ టు హోమ్ డ్రీమ్ ఇంటీరియర్. మన అమీన్పూర్లో అబోడియో లేక్ వ్యూ అని ఒక హైరైజ్ అపార్ట్మెంట్ ఒక ప్రాజెక్ట్ చేసాము. చూద్దాం రండి. లైక్ ఇది ఎంట్రన్స్ ఎలివేషన్ ఇలా ప్లాన్ చేసాము. ఇలా రౌండ్ డిజైన్ ఇచ్చేసి దీంట్లో లైటింగ్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఎంటర్ అవ్వగానే పీవీసీ బీడింగ్తో లైక్ ఇలా డిజైన్ ఇచ్చామన్నమాట. దీంట్లో సారోల్ అబ్బాయిది కొన్ని పిక్స్ వస్తాయి డిజైన్స్తో, దానికోసం ఇలా ఓపెన్ ఉంచాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం టీవీ యూనిట్. ఇక్కడ మనకున్న స్పేస్ చాలా చిన్నగా ఉంది. సో దట్ ఇక్కడ ఏం ప్లాన్ చేసామంటే కరువు షేప్ ఇచ్చాము అనమాట రౌండ్గా. ఎందుకంటే లైక్ ఎవరు వచ్చినా సరే తగిలిన కట్ అవ్వకుండా ఉండాలనే ఆలోచనతో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రావర్స్ ప్రొవైడ్ చేసాము. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్లెయిన్ లామినేట్ విత్ ఫ్లూటెడ్ యాక్రిలిక్ ఇచ్చాను గోల్డ్ స్ట్రిప్స్తో. నెక్స్ట్ వచ్చేసి ఇది మార్బుల్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. అండ్ సైడ్స్ కూడా లైక్ ప్రొపైల్ లైట్స్ ప్రొవైడ్ చేసాము. ద సేమ్ టైం ఇక్కడ కూడా కంప్లీట్గా ఒక టాల్ డోర్ ఇచ్చాము స్టోరేజ్ పర్పస్. మనకి టీవీ యూనిట్ అయినా ప్లెయిన్ ఉంటుంది అండ్ చాలా ఎలిగెంట్ లుక్ అనిపిస్తుంది. ఇలా ఆర్చ్ ప్యానల్ అనేది ఇక్కడ స్పేస్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఓవర్ డిజైన్ లేకుండా ప్లెయిన్గా ప్రొవైడ్ చేసి స్పాట్ లైట్స్ ఇచ్చాము. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ పాయింట్స్ లేవన్నమాట. మళ్ళీ ఇవన్నీ వాల్ చిప్ చేసి ఇటు అండ్ అటు సైడ్ 2 sides ఈ షో లైట్స్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్లైండ్స్. ఈ హాల్ చూస్తే స్పేసెస్ హాల్లో మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలివేట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఈ విండో అనేది మనకి బాగా డల్ అవుతుంది. సో అందుకని ఇక్కడ బుద్ధ టైపు మన బ్లైండ్స్ ప్రొవైడ్ చేశానండి. నెక్స్ట్ పార్ట్స్ వచ్చేసరికి మనది లైక్ పూజా మందిర్ అండి. ఈ పూజా మందిర్ కంప్లీట్గా పాలిగ్రాన్ ప్లాన్ చేసాం. ఎంట్రన్స్ అంతా ఇక్కడ లైక్ ఏంటంటే కొన్ని బ్రాస్ ఐటమ్స్ వస్తాయి వాటిని ఎలివేట్ చేయడానికి. నెక్స్ట్ కంప్లీట్ డోర్స్ అన్ని గ్లాస్ డోర్స్ ఇచ్చాము, టఫ్ అండ్ గ్లాస్. పూజా మందిర్ సైడ్స్ అన్ని ఇలా టైల్స్ ప్రొవైడ్ చేసామండి. సీలింగ్ కూడా కంప్లీట్గా స్వస్తిక డిజైన్ ఇచ్చాము. అండ్ బ్యాక్గ్రౌండ్ టఫ్ అండ్ గ్లాస్లో వింటర్ సిస్టమ్ డిజైన్ ఇచ్చాము. అండ్ కీబోర్డ్స్ కానివ్వండి, డ్రావర్స్ కానివ్వండి, ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి, చాలా ఎలిగెంట్ లుక్ ఉండాలనే ఆలోచనతో ఇది కంప్లీట్గా నానో వైట్ ఆర్టిఫిషియల్ స్టోర్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసరికి క్రాకరీ యూనిట్. మనకి డైనింగ్ హాల్ చాలా చిన్నగా ఉంది. సో ఇక్కడ కంజెస్టెడ్ అవ్వకూడదని క్రాకరీ అంతా పైన ప్లాన్ చేసాము. కింద ఈ ప్లేస్లో మన డైనింగ్ టేబుల్ వస్తుంది. లైక్ ఇట్లా ప్రొపైల్ డోర్స్. ఈ డిజైన్ అనేది కలర్ షేప్ ఇచ్చి పెంచాము. ఇవి హైడ్రాలిక్ లిఫ్టర్స్ అనమాట, ఇలా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ మనకి బ్లైండ్స్ అండి. చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది మనకి. ఒకసారి చూడండి, ఇలా ప్లాన్ చేసాము. నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ వస్తుంది అనమాట. సో దట్ ఇక్కడ ఏంటంటే ఈ డెప్త్కి ఈక్వల్గా ఉండాలని ఇక్కడ ఒక టాల్ యూనిట్ ప్లాన్ చేసాము. స్టోరేజ్ రిలేటెడ్ మనకి ఇక్కడ ఇది కంప్లీట్గా ప్రొపైల్ డోర్స్ ప్రొవైడ్ చేసి లోపలంతా లైటింగ్ ఇచ్చాము. లాఫ్ట్ మొత్తం లిఫ్టర్ డోర్స్ ఇచ్చేసాం అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ ఏరియా. కంప్లీట్గా ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ ఇచ్చామండి. హ్యాండ్ వాష్ బౌల్ విత్ ట్యాప్. బ్యాక్గ్రౌండ్ మొత్తం హెవీ డిజైన్ లేకుండా సింపుల్గా ప్లెయిన్ టైల్స్ ఇచ్చేసి ఎల్ఈడి మిర్రర్ ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి లైక్ చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ఏంటంటే చాలా చిన్నది రూమ్. ఇది అరౌండ్ ఒక 11/10 ఉంటుంది అంతే. సో దట్ ఇక్కడ ఉన్నదాన్ని మనం ఎలా ప్లాన్ చేసామంటే చూపిస్తానండి. ఎక్కడ కంజెస్టెడ్ కాకుండా ఉన్న ప్లేస్ ఏది వేస్ట్ అవ్వకుండా లైక్ ఇక్కడ ఇది ఈ పుల్లర్ ప్లాన్ చేశాను. దీంట్లో లైక్ మన క్లాత్ హ్యాంగర్స్ అని వచ్చేస్తాయండి. మీరు ఈ డోర్స్ చూస్తే ఓపెన్ డోర్స్ కంప్లీట్గా టాల్ డోర్స్ అనమాట. స్టోరేజ్ అనేది ఎక్కడ మీకు ఇబ్బంది పడకుండా ఇలా వస్తుంది. లైక్ మనకి 2 doors ఇలా ఓపెన్ చేయొచ్చు, పై వరకు స్టోరేజ్ వస్తుంది.
బాటమ్ యూనిట్ కంప్లీట్ గా డ్రావర్స్ ప్రొవైడ్ చేశాను. 3 డ్రావర్స్ ఇచ్చామండి వార్డ్రోబ్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొపైల్ డోర్ అండి. బేసిక్ గా బెడ్రూమ్స్ లో మనం వుడెన్ డోర్స్ ప్రొవైడ్ చేస్తాము. బట్ ఏంటంటే ఇక్కడున్న ప్లేస్ కి ఈ ఉన్న వార్డ్రోబ్ ఎలా ఎలివేట్ అవ్వాలని చూసి లైక్ ఇక్కడ ప్రొపైల్ డోర్స్ ప్లాన్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ స్పేస్ కంజెస్టెడ్ అవ్వకుండా చిన్నగా ఇలా ఒక ఫోల్డబుల్ ఒకటి ఇచ్చామండి ఫ్లాంక్. బ్లైండ్స్ వచ్చేసి ఇలా ప్రొవైడ్ చేసాము. వైశాంత్కి కార్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని ఇలా కార్ టైప్ ప్లాన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్సింగ్ ప్యానల్ అండి. మీకు రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఎలా అంటే ఫస్ట్ వాల్ ప్యానల్ చేసి దాని ఇన్బుల్ట్గా మిర్రర్ ప్లాన్ చేసాము మనం ఇది. సో ఏంటంటే ప్యానల్కి ఈక్వల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి బాల్కనీ. ఇక్కడ ఉన్న స్పేస్ ప్రకారము ఈ వుడెన్ కలర్ థీమ్ కానివ్వండి, ఈ స్టోరేజ్ యూనిట్ ఇలా ప్లాన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగర్స్ అని ఇలా ఇచ్చాము అనమాట. నెక్స్ట్ వుడెన్ సీలింగ్ అండి. ఉన్న కలర్ కాంబినేషన్ ఎక్కడ డార్క్ అవ్వకూడదని ఈ వుడెన్ సీలింగ్ ప్లాన్ చేసాం. రెగ్యులర్ గా ప్రతిసారి మన క్లాత్ హ్యాంగర్స్ పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడున్న ప్లేస్ ప్రకారము దీన్ని ఇలా ఎలివేట్ చేసుకున్నాం. ఎక్కడ ప్లేస్ వేస్ట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం మనకు లోపలన్నీ క్లాత్ హ్యాంగర్స్ వచ్చేస్తాయి. దీనికి లైక్ మనం మాస్టర్ బెడ్రూమ్ వుడెన్ ల్యాంప్ ఇచ్చేసాము. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి కిచెన్. మేజర్ పార్ట్ ఇది. సింక్ అనమాట. స్మెల్ అంతా బయటికి రావాలి. ఇక్కడ జాలీ టైప్ కట్ చేస్తే కొంచెం ఎబ్బెట్ లుక్ వస్తుంది. సో దట్ ఇట్లా కాపర్ టైప్ హోల్స్ ఇచ్చేసాము, జాలీ టైప్. మన రైస్ బాస్కెట్స్కి ఇలా ఇచ్చామండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి వాటర్ ప్యూరిఫైర్ రెగ్యులర్గా 1 feet వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఎక్కువ డెప్త్ పెడితే పైన లైటింగ్ డిస్టర్బ్ అవుతుంది అండ్ చిమ్నీ దగ్గర కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకని ప్యూరిఫైర్ ముందుగానే తీసుకొని సార్వాలంటే ఉండేది దాన్ని ముందుగానే మెజర్మెంట్ తీసుకొని ఇలా ప్లాన్ చేసి డోర్స్ అనేవి ఇలా కట్ చేసాము. సో దట్ మనకి డోర్స్ కూడా ఇలా ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఒక ఓపెన్ డోర్ ఇచ్చేసాం. అండ్ కమింగ్ టు కిచెన్ బాస్కెట్స్, కట్లరీ కానివ్వండి, తాళి వస్తుంది, బాటిల్ ఫుల్. ఈ డోర్ కూడా మనకి కంప్లీట్ కార్నర్ ఓపెన్ అవుతుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వదు. సో ఇటు అదే ఇంజిస్ ఇటు పెట్టామనుకోండి ఇక్కడ మీకు తగిలి ఇబ్బంది అవుతుంది అనమాట. లోపల ఉన్న ఐటెంకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ కార్నర్ డోర్ అనేది ఇలా ప్లాన్ చేసాము. నెక్స్ట్ బాస్కెట్స్ 2 హ్యాండమ్స్ ఇచ్చేసాము. అండ్ కార్నర్ డోర్స్ కానివ్వండి, మనం లైటింగ్ ప్రొవైడ్ చేసే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి. ప్రతి ఒక్క కార్నర్ మనకి ఎలివేట్ అవ్వాలి. ఈవెన్ మీరు చూస్తే ఇదిగోండి, ఇది కూడా ప్రతి ఒక్క ప్లేస్లో ఎలివేట్ చేస్తాం మనం. ఎక్కడ ఒక చిన్న స్పేస్ కూడా వేస్ట్ కానివ్వము. లైక్ ఇక్కడేమో ఇక్కడ బాస్కెట్స్ ఇచ్చేదాను, చిన్నగా టాల్ డోర్ ఒకటి, లోపల డ్రావర్స్ ఇలా ఇచ్చాము. అండ్ ఈవెన్ ఈ కార్నర్ కూడా మనకు వేస్ట్ అవ్వదు. చిన్న చిన్న ఐటమ్స్ అని పెట్టుకున్నా సరే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మన చిన్న స్టోరేజ్ రూమ్ ఉంది, దాన్ని ఎలా ప్లాన్ చేసామో చూద్దాం రండి. యాక్చువల్లీ ఇది 5x4 చిన్న రూము. దీన్ని ఏం చేసామంటే ఇక్కడ అన్ని చిన్న ఓపెన్ బాక్స్ ఇచ్చేసి ఒక అరౌండ్ ఒక 1 feet డెప్త్ ఉంటుంది, దాంట్లో ఓపెన్ సెల్ఫ్లు ఇచ్చేసాము. అట్ ద సేమ్ టైం ఈ కార్నర్స్ డోర్స్ కూడా మీరు చూస్తే మన హ్యాండ్స్కి ఇబ్బంది లేకుండా చాలా ప్రాపర్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క స్టోరేజ్ బయటకు వస్తుంది. ఇక్కడేమో 2 doors ఓపెన్ ఇచ్చాను అండ్ లాఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశామండి. ఇంకొకటి ఏంటంటే ఇవేంటని మీరు అనుకోవచ్చు, కంప్లీట్గా ఇక్కడ పెట్టే ఐటమ్స్ స్మెల్ రాకుండా ఉండాలని ఈ జాలీ హోల్స్ కాపర్ కలర్లో ప్రొవైడ్ చేసాం ప్రతి ఒక్కటి.
ఏమవుతుందంటే లోపల ఏదైనా ఐటమ్ పెడుతుంటాము, అది మనకి ఎక్కడ స్మెల్ అనేది రాకుండా ఈ జాలీస్ మనం ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ ఏం చేసామంటే లైక్ బెడ్ మొత్తం ప్లైవుడ్ విత్ లామినేట్ ఫినిష్, ఇది వుడెన్ ర్యాప్టర్స్ ప్రొవైడ్ చేశాను. ఇవి కంప్లీట్గా మీరు రెడీమేడ్ ర్యాప్టర్స్ అనుకుంటారు, రెడీమేడ్ ర్యాప్టర్స్ కాదు, ఇవి కంప్లీట్గా వుడెన్ ర్యాప్టర్స్ అండి. అలాగే ఇది కుషన్ ఇచ్చాము కంప్లీట్గా ఈ కలర్లో, ఉన్న కలర్ కాంబినేషన్ తగ్గట్టు ఈ ఇక్కడ కుషన్ ఇచ్చాను. ఇదేమో మనకు మ్యాట్రస్ వస్తుంది అనమాట. ఈ హైట్లో అరౌండ్ ఒక 8 ఇంచెస్ ఫోమ్ వస్తుంది. మన మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ అదన్నీ ఈజీగా ఉండాలని పాయింట్ పక్కనే ఇక్కడ ఒక డ్రావర్ ప్రొవైడ్ చేసాము. ఇదేంటంటే ఏమైనా ఇప్పుడు మన మొబైల్ ఉంది ఎక్కడ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది, సో దట్ అందుకని ఇక్కడ చిన్న డ్రావర్ ప్రొవైడ్ చేసాము. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే బెడ్ చుట్టూ ఒక లైటింగ్ కనిపిస్తుంది మీకు, బెడ్కి లైటింగ్ ప్రొవైడ్ చేసాం అనమాట. ఇది హైడ్రాలిక్ పెట్టు, ఇది చూడొచ్చు మొత్తం ఇదంతా కంప్లీట్గా ప్రొఫైల్ లైట్ అండి. అరౌండ్ ఒక 12 mm థిక్నెస్లో 240 LED ఇచ్చాము ఇక్కడ. ఈ వాటర్ మొత్తం ఫ్లూటెడ్ లామినేట్ అండి, ఇది వుడెన్ ఆర్జెంటల్ లైన్స్లో ఫ్లూటెడ్ లామినేట్ అనమాట. 2 స్లైడింగ్స్ ప్రొవైడ్ చేసాము. లైక్ ఈ స్పేస్ అంతా హ్యాంగర్స్కి ప్రొవైడ్ చేశానండి. లైక్ ఇక్కడ మనకి డ్రావర్స్ కానివ్వండి, లాకర్స్ కానివ్వండి, హ్యాంగర్స్ కానీ అన్నీ వస్తాయి అన్నమాట. ఈ లామినేట్గా కూడా మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది ప్యాటర్న్ అంతా. ఈ ఫ్లోటెడ్ డిజైన్లో ఇలా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక ప్రొఫైల్ డోర్ ప్లాన్ చేశాను. బేసిక్గా ఇక్కడున్న స్పేస్కి మనం 3 స్లైడర్స్ ఇచ్చామనుకోండి, చాలా చిన్నగా వస్తాయి డోర్స్ అనేవి. సో ఎక్కడ కంజెస్టెడ్ కాకూడదని ఇలా ప్లాన్ చేసాము. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మన స్టడీ యూనిట్, చిన్నగా కీబోర్డ్ ఒకటి ప్రొవైడ్ చేసాము. డ్రావర్స్ కానివ్వండి, ఇక్కడ లైటింగ్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వకూడదని పైన ఫోకస్ లైట్స్ ఇచ్చాను. అలాగే ఇక్కడ విండో అండి, దీంట్లో బ్లైండ్స్ వస్తాయి మనకి. ఈ రూమ్లో డ్రెస్సింగ్ ప్లాన్ చేయాలని చాలా ఇబ్బంది అవుతుంది, సో అందుకని ఇక్కడ చిన్నగా డ్రెస్సింగ్ స్టోరేజ్ ఇచ్చేసి ఇక్కడ మిర్రర్ ప్రొవైడ్ చేసామండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హోమ్ డ్రీమ్ ఇంటీరియర్. థ్యాంక్ యూ.